హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మెంతికూర టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మేతి టొమాటో కర్రీ రైస్, రోటీ, చపాతీ, పుల్కా ఇలా ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మెంతికూర బాగా ఉపయోగపడుతుందండి. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ టొమాటో మెంతి కూరని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగటానికి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మెంతికూర వేస్తున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. సాల్ట్, పసుపు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసి ఉల్లిపాయలను చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 3 మీడియం సైజు మెంతికూర కట్టల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కాడలు లేతగా ఉంటే వేసుకోండి, ముదిరినవైతే తీసేయండి, అవి కొంచెం చేదుగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతికూరలోని వాటర్ మొత్తం పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే త్వరగానే మగ్గిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 5 మీడియం సైజు టొమాటోస్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా పండిన టొమాటోస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని ఈ విధంగా ఒకసారి మ్యాష్ చేసుకొని వేసుకోవటం వల్ల ఈ ముక్కలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. కాబట్టి ఈ విధంగా ఒకసారి మ్యాష్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టొమాటో ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పౌడర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం పొడి, ధనియాల పొడి బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలండి. ఒక టీ గ్లాస్ నిండుగా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో మెంతికూర రెడీ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే మేతి టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. రైస్, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మెంతికూర బాగా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.